సీనియర్ రాజకీయవేత్త ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి నియోజకవర్గంలో. ఆదివారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం హనుమంతులపాడులోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన అబ్బయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ నాయకుడిగా ఎదిగారు. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. ఇల్లెందులో నక్సలైట్ పార్టీలను ధీటుగా ఎదుర్కొంటూ పార్టీ విస్తరణకు కృషి చేశారు. 1983లో బోర్గంపాడు నుంచి 1994లో ఇల్లెందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి 2009లో ఇల్లెందు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తంగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అబ్బయ్యకు భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణంతో పార్టీ నాయకులు, శ్రేణులు, నియోజకవర్గంలో ఉన్న ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణ వార్త విని చాలామంది కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నారు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు కూడా. సీనియర్ రాజకీయవేత్త ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య ఆదివారం కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి నియోజకవర్గంలో. ఆదివారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం హనుమంతులపాడులోని స్వగృహానికి తీసుకువచ్చారు. ఆదివాసీ గిరిజన కుటుంబానికి చెందిన అబ్బయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిపిఐ నాయకుడిగా ఎదిగారు. పార్టీలో పలు కీలక పదవులు చేపట్టారు. ఇల్లెందులో నక్సలైట్ పార్టీలను ధీటుగా ఎదుర్కొంటూ పార్టీ విస్తరణకు కృషి చేశారు. 1983లో బోర్గంపాడు నుంచి 1994లో ఇల్లెందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి 2009లో ఇల్లెందు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తంగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అబ్బయ్యకు భార్య, 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన మరణంతో పార్టీ నాయకులు, శ్రేణులు, నియోజకవర్గంలో ఉన్న ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణ వార్త విని చాలామంది కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నారు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు కూడా. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511